హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ అని తెలుగు. పేరు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే ఏసర్ నుంచి ఏసర్ హెచ్డి టీవీ, అది కూడా బౌండ్లెస్ సిరీస్లోని హెచ్డి రెడీ 32 ఇంచెస్ టీవీని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఆ టీవీ ఏ విధంగా ఉంది, దానికి వచ్చిన ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, సో దాని ప్రైస్ ఎంత, సో ఆ టీవీ తీసుకోవాలా వద్దా అనేది కూడా ఈ వీడియోలో అయితే డిసైడ్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. తర్వాత ఒకవేళ మీకు నా వీడియో నచ్చినా, నా కంటెంట్ నచ్చినా తప్పకుండా వీడియోకి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా సూటిగా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఏసర్ బౌండ్లెస్ సిరీస్లో నుంచి టీవీ. సో ఇది 32 ఇంచెస్ టీవీ. అంటే ఇక్కడ ఫ్రమ్ 32,000 అని చూపిస్తుంది, కానీ ఇది 50 ఇంచెస్ టీవీకి ఆ రేట్ అయితే ఉంది. సో 32 ఇంచెస్ టీవీకి ఎంత రేట్ ఉందనేది చూసుకుందాము. సో మెయిన్గా బౌండ్లెస్ అని పేరు ఎందుకు పెట్టారంటే, సో ఇక్కడ ఈ 3 సైడ్స్ ఉన్నాయి కదా టీవీకి, ఆ 3 సైడ్స్లో కూడా మనకి బౌండ్స్ అనేది ఉండదన్నమాట. అంటే ఎడ్జెస్ అనేది ఉండదు, కాబట్టి స్లిమ్గా ఉంటుంది టీవీ. తర్వాత స్క్రీన్ లాస్ట్ వరకు చివరి వరకు ఉంటుందన్నమాట. సో అందుకని బౌండ్లెస్ సిరీస్ అనేది ఈ టీవీకి అయితే పేరు పెట్టారనమాట. ఇది 32 ఇంచెస్ టీవీ కాబట్టి మనకి దీంట్లో ఏమేమి మనకి ఈ ఫీచర్స్ ఉన్నాయనేది చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే బౌండ్లెస్ సిరీస్ అనేది ఇచ్చారు. సో తర్వాత చూసుకుంటే ఇదే ఫ్రేమ్లెస్ వండర్. సో ఫ్రేమ్స్ అనేది ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయి. సో ఫుల్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు ఇది. తర్వాత చూసుకుంటే ఇందులో ద షార్పెస్ట్, స్మూతెస్ట్ అండ్ మోస్ట్ కలర్ఫుల్ విజువల్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫ్రేమ్ స్టెబిలైజేషన్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీకు చాలా మంచిగా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లియర్గా కనపడే విధంగా ఈ టీవీ అయితే మీకు కనపడుతుంది అనమాట. ఇది 32 ఇంచెస్ టీవీలో కూడా ఈ ఆప్షన్ అయితే ఉందన్నమాట. తర్వాత ఇందులో మనకి 32 ఇంచెస్ టీవీలో HDR10+ ఇచ్చాడు కాబట్టి మనకి క్లియర్గా పిక్చర్ కనపడడానికి, అంటే రియలిస్టిక్ పిక్చర్స్, రియలిస్టిక్ వీడియోస్ కనపడడానికి ఇదైతే పనిచేస్తుంది అనమాట. సో 4K టీవీస్లో కొద్దిగా ఈ 4K అప్ స్కేలింగ్ కానీ ఇట్లాంటి ఆప్షన్స్ ఎక్కువగా ఇచ్చాడనమాట. తర్వాత చూసుకుంటే 32 ఇంచెస్ టీవీలో మనకి ఏంటంటే ఈ మైక్రో డిమ్మింగ్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చాడు. సో మైక్రో డిమ్మింగ్ ఆప్షన్ వల్ల మనకి వైట్ కలర్స్ కానీ బ్లాక్ కలర్స్ కానీ చాలా మంచిగా కనపడే విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఈ టీవీని 178 డిగ్రీస్ యాంగిల్లో చూసినా కానీ మనకి టీవీ అనేది మంచిగా పిక్చర్ అనేది కరెక్ట్గా కనపడుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే బౌండ్లెస్ సౌండ్. సో దీంట్లో 24 వాట్స్ స్పీకర్స్ అయితే వస్తాయి. అవి కూడా హై ఫిడిలిటీ స్పీకర్స్ అనమాట. సో దీంట్లో డాల్బీ సౌండ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మీరు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. తర్వాత 3 డైమెన్షనల్ డాల్బీ ఆడియో అనేది దీంట్లో అయితే చూసుకోవడానికి ఉంటుంది. సో మంచి సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ఎందుకంటే 24 వాట్స్ ఇచ్చాడు కాబట్టి 32 ఇంచెస్ టీవీకే. సో సౌండ్ అయితే బాగానే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో తర్వాత నేను రివ్యూస్ కూడా చూసాను. సో సౌండ్ పరంగా అయితే సూపర్గా ఉంది. తర్వాత పిక్చర్ క్లారిటీ కూడా చాలా మంచిగా ఉందన్నమాట ఈ టీవీకి. తర్వాత ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి సో దీంట్లో మనకి నచ్చిన యాప్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో హోమ్ పేజ్ అనేది కూడా చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా, తర్వాత ఓటీటీ యాప్స్లో ఉన్న మూవీస్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఎక్కడ ఉన్న యాప్స్, ఓటీటీ యాప్స్ కూడా ఈజీగా మనకి హోమ్ పేజ్ పైన చూపిస్తుంది కాబట్టి ఎవరైనా దీన్ని ఆపరేట్ చేయడానికి, నావిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే ఈ టీవీలో మనకి ఓకే గూగుల్, అంటే గూగుల్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది అనమాట. రిమోట్ పైన మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఇస్తాడు. సో ఈజీగా మనము ఈ టీవీకి కమాండ్స్ ఇచ్చేసి మనకి ఇష్టం ఉన్న కంటెంట్ అయితే చూడొచ్చు అనమాట. సో కంటెంట్ని నావిగేట్ చేసుకొని మనం టీవీలో ఏ యాప్ కావాలన్నా కానీ, యూట్యూబ్లో ఏ వీడియో కావాలన్నా కానీ మీరైతే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే క్రోమ్ క్యాస్ట్ బిల్ట్-ఇన్. సో మీ మొబైల్ నుంచి మీ టీవీకి ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి క్రోమ్ క్యాస్ట్ బిల్ట్-ఇన్ అనేది పనికొస్తుంది. సో ఇది కూడా మంచి ఆప్షన్ అయితే ఈ టీవీలో ఇచ్చాడు. సో ప్రతి ఆండ్రాయిడ్ టీవీలో అయితే ఏదైతే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి తప్పకుండా దీంట్లో అయితే ఇస్తాడు. తర్వాత యువర్ చాయిస్, యువర్ స్పేస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. సో చూడండి, ఈ విధంగా మనకి ఎన్నో రకాల ఓటీటీ యాప్స్ యొక్క మూవీస్ని కానీ, లేకపోతే ఇంకా ఈ వెబ్ సిరీస్ కానీ మనకైతే చూపిస్తాడనమాట హోమ్ పేజ్ పైన. తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో అయితే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో 32 ఇంచెస్ టీవీలో అయితే మనకి 1.5 GB ర్యామ్ అయితే ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే 8 GB ఇన్బిల్ట్ మెమరీ కూడా దీంట్లో అయితే చూసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇది 32 ఇంచెస్ టీవీకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో అంతకంటే ఎక్కువగా అయితే అవసరం లేదనమాట. సో ఈ విధంగా 32 ఇంచెస్ టీవీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, సో కనెక్టివిటీలో మనకి ఎన్ని పోర్ట్స్ ఇచ్చాడు ఏందనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కనెక్టివిటీలో చూసుకుంటే మనకి ఇందులో 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత 2 USB పోర్ట్స్, ఆడియో జాక్ కూడా ఇచ్చిండు. తర్వాత డిష్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇచ్చిండు అనమాట. తర్వాత ఈథర్నెట్ పోర్ట్ కూడా ఇచ్చిండు.
సో ఈ విధంగా మనకి అన్ని రకాలుగా పోర్ట్స్ అయితే ఇచ్చాడనమాట. తర్వాత దీంట్లో బ్లూటూత్ 5.4 అయితే ఉంటుంది. తర్వాత వైఫై చూసుకుంటే 2.4 GHz వైఫై అయితే మనకి దీంట్లో కనెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అన్ని మంచి పోర్ట్స్ అయితే దీంట్లో చూసుకోవడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు టీవీ యొక్క రిమోట్ అయితే చాలా బాగా నచ్చింది. సో బిల్డ్ క్వాలిటీ అనేది సూపర్గా అనిపిస్తుంది, చాలా స్టైలిష్గా ఉందన్నమాట. సో హాట్ కీస్ కూడా ఇచ్చాడు, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, టిక్ లైవ్ అనే హాట్ కీస్ అనేది ఇచ్చాడు. తర్వాత గూగుల్ అసిస్టెంట్ యొక్క బటన్ కూడా చూసుకోవచ్చు. సో చాలా చాలా స్టైలిష్గా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది. సో తర్వాత టీవీ ప్రైస్ అయితే ఒకసారి చూసుకుందాము. సో మనకి అమెజాన్లో అయితే 14,000 ఉంటుంది, కానీ ఈ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 13,000 అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 13,000 ఉంది. సో మినిమమ్ 1,500 డిస్కౌంట్ వస్తుంది, అంటే 11,500కే ఈ టీవీ అనేది వస్తుంది కాబట్టి సో చాలా మంచి ప్రైస్ అయితే ఇది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ టీవీ తీసుకోవాలా వద్దా అని అంటే, సో ఈ టీవీలో మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. HDR10 కానీ, మైక్రో డిమ్మింగ్ కానీ. సో అంటే 32 ఇంచెస్ టీవీలో ఇట్లాంటి ఫీచర్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సో నాకైతే రేటింగ్ పరంగా చూసుకుంటే చాలా మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి ఈ టీవీకి. ఇంకొకటి ఏంటంటే దీనిలో బౌండ్లెస్ సిరీస్, అంటే ఎడ్జెస్ ఉండవు కాబట్టి టీవీ కూడా చాలా స్లిమ్గా అయితే కనపడుతుంది అనమాట మనకు చూసుకోవడానికి. ఫ్రేమ్లెట్ డిజైన్ అని చెప్పారు కదా, సో ఈ విధంగా చాలా స్లిమ్గా టీవీ అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే 24 వాట్స్ మనకి ఈ స్పీకర్స్ ఇచ్చాడు కాబట్టి సో మంచి సౌండ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. తర్వాత రేటింగ్ పరంగా చూసుకున్న 4.3 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు. సో చాలా మంది 5 రేటింగ్ అయితే ఈ టీవీకి అయితే ఇచ్చారు అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది, ఎందుకంటే 11,500కి ఈ టీవీ వస్తుంది కాబట్టి సో కళ్ళు మూసుకొని టీవీని అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో మంచి ఏసర్ కంపెనీ నుంచి ఆల్రెడీ ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ చాలా ఉన్నాయి. సో డెస్క్టాప్స్ కానీ, సో అట్లాంటివి అయితే చాలా మనకి సేల్లో అయితే ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఏసర్ కంపెనీ నుంచి అయితే చూస్తున్నాం మన ప్రోడక్ట్స్ అనేది. సో ఈ టీవీ కూడా మంచి ఫీచర్స్తో సో చాలా స్టైలిష్గా డిజైన్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఈజీగా కొనుక్కోమని చెప్తాను. సో 11,500కే వస్తుంది కాబట్టి సో ఆరామ్సే ఈ టీవీని అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు టీవీ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా, ఏసర్ బౌండ్లెస్ HD రెడీ 32 ఇంచెస్ టీవీ ఏ విధంగా ఉంది, దాని ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, కొనాలా లేదా అనేది ఇది మొత్తం అయితే డిస్కస్ చేసుకున్నాము. సో మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, కొద్దిగా అక్కడ నుంచి కొనండి. కొంటే సో నాకు కూడా కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి, అది మాత్రం మర్చిపోకండి. తర్వాత మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో వాళ్ళకు కూడా తీసుకోవాలా వద్దా అనేది అర్థమవుతుంది అనమాట. సో నా వీడియో నచ్చినా, నా కంటెంట్ నచ్చినా తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఉంటా, బాబాయ్, జై హింద్.